హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసరికి ఒమాడ్ డే 3 and 4 అండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు తెలియదు కదండి, నేను ఒమాడ్ 41 days ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేశాను. సో ఆ ఛాలెంజ్లో ఈరోజు డే 3 and 4 అనేది చూపిస్తున్నానండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఒమాడ్ అంటే ఒక్క మీలే కదా, ఒక్క మీల్ ఏం సరిపోతుంది, బాడీ వీక్ అయిపోయిద్ది కదా, ఇలా చాలా డౌట్స్ అనేవి నన్ను అడుగుతున్నారు. హానెస్ట్గా చెప్పాలంటే ఒమాడ్ స్టార్వేషన్ అయితే కాదండి. స్టార్వేషన్ అంటే ఏంటో చూద్దాము. బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ ఇవ్వకపోవడం, మీల్ స్కిప్ చేస్తూ వాటర్ కూడా తాగకుండా ఉండడం అనేది స్టార్వేషన్. కానీ ఒమాడ్లో నేనేం చేస్తున్నాను, ఒక మీలే తింటున్నా కానీ బ్యాలెన్స్డ్గా తింటున్నా. నా మీల్లో ఏమేమి ఉంటాయి అబ్జర్వ్ చేశారా? కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది. అంటే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. డే 1 and 2లో నేను హంగర్ ఫీల్ అయిన మాట వాస్తవమే, కరెక్టే. కానీ డే 3 నుంచి నేను అబ్జర్వ్ చేసిన చేంజ్ ఏంటంటే హంగర్ కూడా కంట్రోల్లోకి వచ్చింది, మైండ్ కామ్ అయింది, నైట్ క్రేవింగ్స్ కూడా లేవు. స్టార్వేషన్ అయితే ఎనర్జీ ఉండేదా, ఫోకస్ ఉండేదా, మూడ్ స్టేబుల్గా ఉండేదా? ఈ చేంజెస్ అన్నిటిని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒమాడ్ సెల్ఫ్ కంట్రోల్ అలాగే మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అని. ఒమాడ్లో మెయిన్ పాయింట్ ఏంటంటే డిసిప్లిన్ అండ్ బ్యాలెన్స్. మీల్ స్కిప్ చేయడం కాదు, ఓవర్ ఈట్ చేయడం కూడా కాదు. ఒక ప్రాపర్ మీల్ తినడం, బాడీని వినడం, వాటర్ తాగడం, రెస్ట్ తీసుకోవడం. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒమాడ్ అందరికీ కంపల్సరీ కాదు, బాడీ టైప్ని బట్టి చేంజ్ అవుతుంది. బట్ కరెక్ట్గా చేస్తే ఇది స్టార్వేషన్ కూడా కాదు. నేను కూడా ఫస్ట్ డౌట్తో స్టార్ట్ చేశా, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇది పనిష్మెంట్ కాదు, ఇది కంట్రోల్. ఫుడ్ని ఫియర్ చేయడం కాదు, ఫుడ్ని రెస్పెక్ట్ చేయడం. సో మీరు కూడా ట్రై చేస్తే స్టార్వ్ అవుతున్నాం అని ఫీల్ అవ్వకండి. బ్యాలెన్స్డ్గా తినండి, బాడీ సిగ్నల్స్ వినండి. కన్సిస్టెన్సీ ఉంటే బాడీ అడ్జస్ట్ అవుతుంది. ఒమాడ్ అంటే స్టార్వేషన్ కాదు, అది మైండ్ఫుల్ ఈటింగ్ అని ప్రూవ్ చేద్దాం. సో మీరు కూడా నా జర్నీని ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye friends.